సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 87-89వ సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి హాజీపీరా సార్ ట్యూషన్లో కలిసినటువంటి బాల్యమిత్రులమందరము ఈరోజు కట్టా శ్యామ్ వాళ్ళంటో కలవడం జరిగింది. కలిసిన తర్వాత మేమందరం కూర్చొని ఒక సమావేశం జరిగి మేము 60 మంది విద్యార్థులు ఉన్నాము. ఇప్పుడు కేవలం 25 మంది మాత్రమే కలిసినాము. మిగతా వాళ్ళందరినీ కూడా కలపాలని నిర్ణయించుకొని దాన్ని ఒక రెండవ శనివారమో రెండవ ఆదివారమో కూర్చొని మళ్ళీ అందరినీ కలుపుతాం అనుకుంటున్నాము. దయచేసి ఈ మీడియా ద్వారా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని కట్టా శ్యామ్ని కలిసి మా నంబర్ని వాట్సాప్లో చేసుకొని గ్రూప్లో యాడ్ కావాల్సిందిగా వినవించుకుంటున్నాను. నా పేరు ఆర్జే గురురాజ్, కుమర్గేరి, కర్నూలు. 87-88 సుబ్రహ్మణ్యం సార్ హాజీపీరా సార్ ట్యూషన్ చదివిన 10వ తరగతి విద్యార్థులం. మేమందరం కలిసి ఈరోజు సమావేశం కావడం ఏమంటే దాదాపు 40 సంవత్సరాలైంది మేము చదువు వదిలేసి. సరే అందరం ఎక్కడ ఉన్నాము, ఏమి కథ, ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు, బాగున్నామా లేదా, మిగతా వాళ్ళని కలుపుకున్నాము అనే ఉద్దేశంతో ఒక 2-3 ఫ్రెండ్స్ కలిసి దీన్ని అరేంజ్ చేయాలని అనుకున్నాం. ఎందుకు కలవాలి అనుకున్నామంటే ఎక్కడెక్కడో కొన్ని ఏరియాలలో ఉంటారు, కొన్ని ఊర్లలో ఉంటారు, ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, ఏ స్టేజ్లో ఉన్నారు, మనకు ఉన్నారా లేదా. దాదాపు 40 సంవత్సరాలు అయింది కాబట్టి మన అందరే కలుపుకోకపోతే మనం మిత్రులు అనేది పాతకాలము అప్పుడున్న ఏజ్ ప్రకారంగా ఇప్పుడున్న ఏజ్ పరంగా ఎలా ఉన్నాము, మనం గుర్తుపడతామా గుర్తుపట్టలేమా. కొంతమంది ఏమైపోతుందంటే ఎదురుగా పడినా కానీ నేను నీ ఫ్రెండ్ను అంటే గుర్తుపెట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అలా గుర్తుపట్టాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. మా స్కూల్లో ట్యూషన్ ఎంత టాప్ అంటే 60 మంది అనుకున్నా కానీ 110 మంది అయినారు ట్యూషన్కి. హాజీపీరా సార్ అంటే ఒకప్పుడు ఒంటూరులో కాదు కర్నూలుకే టాప్ ఆయన 60 నుంచి 110 లోపల మా సెక్షన్ నుంచి 87-88కే బ్యాచ్ 2 ఆపోజిట్ బిల్డింగ్లో కూడా ట్యూషన్ నెంబర్ 2 చేసినారు. అంత పెద్ద బ్యాచ్ మా బ్యాచ్ కనుక ఆ బ్యాచ్లో చాలామంది లేడీసు జెంట్స్ ఇంక్లూడింగ్ దగ్గర లేడీస్ ఒక 20-25 మంది, 25 మంది లేడీస్ దగ్గర 65 మంది జెంట్స్ కలిసిన పెద్ద బ్యాచ్ మాది యాక్చువల్గా. కానీ దురదృష్టవశాత్తు ఏమంటే ఆ సంవత్సరం చాలా మంది కొండెక్కినా అంటే 10th క్లాస్ కొండెక్కినారు. చూసే చేతుల మీద ఎక్కేసుకొచ్చి పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు. కనుక ఈసారి నెక్స్ట్ టైం అందరూ కలిసేది లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ఖచ్చితంగా ఈ నెక్స్ట్ సమావేశంలో పాల్గొంటారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే శ్యామ్ గారికి, మన గురురాజ్ గారికి ప్రత్యేక అభినందనలు. వీటిలో మెయిన్ ఇప్పుడు రాబోయే ప్రధాన సమస్య ఒకటి ఏంటంటే ప్రకృతి. వర్షాలు వస్తున్నాయి, మన ఇంటి దగ్గర మన ఏరియాలో మొక్కలు పెంచి వాటిని సంరక్షణ చేస్తూ నేచర్ కాపాడకపోతే మనం కలిసిపోతాం, ఈ కాలగర్భంలో కలిసిపోతాం. నేచర్ అనేది ప్రధాన సమస్య. ఇప్పుడు వర్షాల వేడి పెరిగిందంటే నేచర్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. మనం అంతా మిత్రులు కలిసి నేచర్ని ప్రొటెక్ట్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.